విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ను అయితే ఏర్పాటు చేయబోతోంది. దానికోసం ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రాబోతుందని తెలియగానే ఏమనిపించింది మీకు? చాలా మంది లైఫ్స్ అనేవి ఇక్కడ లీడ్ చేసుకోవచ్చు. హోమ్ టౌన్లోని విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు ప్రెసెంట్ చాలా మంది చూస్తున్న అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళి వాళ్ళ లైఫ్స్ అనేవి లీడ్ చేస్తున్నారు. ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళకి వస్తే అంటే బయట స్టేట్స్కి వెళ్ళి అక్కడ సాక్రిఫైసెస్ చేసి ఇంటి నుంచి దూరంగా ఉండి సెటిల్ అవ్వాలి. ఇక్కడ మన విశాఖపట్నంలో అయితే ఇంటి దగ్గరగా ఉండి మనం అనుకున్నట్టు మన లైఫ్ లీడ్ చేయొచ్చు. రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దుతాం అంటూ కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖ కేంద్రంగా చేసుకొని పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఏమనిపిస్తుంది మీకు? లైక్ ఆల్మోస్ట్ 1 lakh పైగా జాబ్స్ అనేవి విశాఖపట్నంలో వస్తున్నాయి. అది చాలా హ్యాపీ. రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కూడా పెరగబోతూ ఉన్నాయి. ఏమనిపిస్తుంది? అది ఇంకా ఫర్దర్గా ఇప్పుడు గూగుల్ ఎలా వచ్చింది, ఆల్రెడీ టీసీఎస్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది. ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా కంపెనీస్ రావాలి. మన విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. జాబ్స్ అనేవి సెక్యూర్గా ఉంటాయి. విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ను ప్రారంభించబోతోంది. ప్రభుత్వంతో ఎంఓఏలు కూడా కుదుర్చుకుంది. చాలా హ్యాపీగా ఉందండి. అంటే బీటెక్ అండ్ డిగ్రీ చేసి చాలా మంది ఖాళీగా ఉన్నారు, కంపెనీస్ లేక. ఇంకా వైజాగ్ నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళి జాబులు చేయాల్సి వస్తుంది. అదే వైజాగ్కే గూగుల్ కంపెనీ వస్తుందంటే చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్సే ఉన్నారు, చాలా మంది వేరే స్టేట్లలో జాబ్ చేస్తున్నారు. ఇక్కడ వైజాగ్కి కంపెనీస్ వస్తే ఇక్కడే ఉండి చేసుకుంటారు. అండ్ మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి ఉన్నట్టు ఉంటుంది. సో హ్యాపీగా ఉంది. ఇంకా ఇలాంటివే చాలా కంపెనీస్ రావాలని కోరుకుంటున్నాను. సార్, విశాఖ కేంద్రంగా చేసుకొని గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. మీకు తెలిసిందా? తెలిసిందండి. చాలా ఆనందించవలసిన విషయం ఇది. దీనివల్ల మన పిల్లలు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. అది ఏదో ఇక్కడ విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందుతుంటే ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే అవసరం లేదు. అంటే తల్లిదండ్రులు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర ఇప్పుడు చాలా బాధపడుతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ చాలా ఆనందించవలసిన విషయం ఇది. మేమైతే చాలా బాగా డెవలప్ అవుతుంది విశాఖపట్నం. ప్రత్యేకంగా నెక్స్ట్ మన దేశంలోనే ఇంత ఎఫ్డిఐలు రావడం అంటే చాలా గొప్ప విషయం ఇది. అందుకు మన కూటమి ప్రభుత్వం చాలా కృషి చేసిందనే చెప్పాలి. నాకు తెలిసినంత మట్టుకు లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి కరెక్ట్గా 1 year ఎంత అవుతుంది, నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు చాలా కృషి చేశారు దీని గురించి. దీనివల్ల ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు గ్రోత్ కనిపిస్తుంది. మన దగ్గరే ఉండి మనమే గ్రోత్ అయ్యేటట్టు మన యువశక్తి అంతా మన దగ్గరే ఉంటుంది. దేశం అగ్రస్థానంలోకి వెళ్తుంది అనేసి నేను ఆశిస్తున్నానండి. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 15 నెలల కాలంలో చూసుకున్నట్లయితే 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో వస్తే కేవలం విశాఖ కేంద్రంగా చేసుకుని 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి. అందులోనూ 3 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు డేటా సెంటర్ల రూపంలో పెట్టుబడులుగా వస్తున్నాయి. నిజంగా విశాఖకి ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడాన్ని మీరు ఎలా చూస్తారు? చాలా ఆనందించవలసిన విషయం ఇది. ఇంకా ఇయే కాదండి, ఇంకా 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 చాలా కంపెనీలు వస్తాయి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఒక్కటే కాదు, దానికి రిలేటెడ్గా బోల్డ్ అనే కంపెనీలు వస్తాయి. దీనివల్ల చాలా పెట్టుబడులు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మన దేశం కూడా ఒక రాష్ట్రం అనే కాదు, మన విశాఖపట్నం అన్న ఒకటి కాదు, మన దేశమే కూడా కొద్దిగా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందండి చాలా మట్టుకి. దీనివల్ల చాలా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. నా పిల్లలు ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎత్తుకోవాల్సి వస్తుంది అనేసి నేను బాధపడేవాడిని. కానీ ఇప్పుడు నా ఇంటి దగ్గరలోనే నాకు జరుగుతుంది అనేసి ఆనందిస్తున్నాను. విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రాబోతుందని తెలియగానే ఏమనిపించింది మీకు? చాలా సంతోషం అనిపించిందండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ ఆ డేటా సెంటర్ విశాఖలో పెడతాం అనేది చాలా ఆనందంగా ఉంది. దానివల్ల ఏంటంటే ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి. దాన్ని బేస్ చేసుకుని చాలా కంపెనీలు ఇక్కడికి వస్తాయి. దాంతో ఏంటంటే విశాఖ బాగా డెవలప్ అవుతుందని మా ఉద్దేశం. రాబోయేటువంటి రోజుల్లో ఆ తరానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా ఉపయోగపడుతుందండి. అందులో అనుమానం లేదు. అసలు రాబోయే తరానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మన పిల్లలు విదేశాలకు వెళ్ళి అక్కడ చేయవలసిన పని ఉండదు. అవకాశాలన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మెరుగ్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. గూగుల్ సంస్థ ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుందని తెలియగానే ఏమనిపించింది మీకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ప్రెజెంట్ మా ఫ్యూచర్, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేసి మేము చాలా ఆశిస్తున్నాం. అది ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలనేసి మేము ఆలోచిస్తున్నాం. ఇంకా విశాఖపట్నం ఇంకా ముందు ఇంకా డెవలప్ అవ్వాలని, ఒక హైదరాబాద్ సిటీ లాగా తయారవ్వాలని, హైదరాబాద్ బెంగళూరు లాగా తయారవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. గూగుల్ డేటా సెంటర్ విశాఖ రాబోతుందని తెలియగానే మీకు ఏమనిపించింది? అసలు చాలా ఆశ్చర్యపోయాం, ఆనందం కూడా ఏర్పడింది. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాల నుంచి ఆంధ్రాలో, అంటే ఆంధ్ర ప్రజలు అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, విద్యా వ్యాపార రంగం కూడా ఒక నిరుత్సాహంతో ఆందోళనతో ఉన్నాయి. అలాగే మన ఆంధ్ర రాష్ట్ర విడిపోయి కూడా మనం అయోమయ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రణాళికతో, మంచి ఆలోచనతో
మన రాష్ట్రానికి మన దేశానికి ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే దీన్ని తీసుకురావడానికి కూడా లోకేష్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశానికి గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చారని నా భావన. అదేవిధంగా యువత ఇప్పుడు మా పిల్లలు అవ్వచ్చు, మా పిల్లలు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నారు. అలాగే మా సర్కిల్లో మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు రాబోతున్న కాలంలో గూగుల్ అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, చాలా చాలా రకరకాల అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు వస్తున్నాయి. అలాగే మంచి మంచి కంపెనీలు కూడా దీన్ని అనుబంధంగా చాలా కంపెనీలు వైజాగ్లో లాంచ్ అవుతున్నాయి. వైజాగ్ అంటే గ్లోబల్ సిటీగా రాబోతున్న కాలంలో రాబోతున్న ఒక 3 years నుంచి 5 years లో గ్లోబల్ సిటీగా డెవలప్ అవడానికి అన్ని విధాల అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి. దీన్ని కూడా మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ విధంగా మన ఆంధ్ర రాష్ట్రం ద్వారా మన దేశానికి ఎంతో గర్వకారమైన విషయాన్ని నేను మీ అందరి ముందు నేను షేర్ చేసుకోవడానికి ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను సార్. విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. అది తెలిసిందా మీకు? తెలిసిందండి. తెలియగానే ఏమనిపించింది? బాగుందండి, చాలా మంచి కార్యక్రమం అండి. ఎప్పుడు చేయలేండి ఇది. గత ప్రభుత్వంలోనైతే ఏ ఉద్యోగాలు లేక ఏ కంపెనీలు లేక ఏది ప్రాబ్లం అందరూ చదువుకున్న వాళ్ళు అయితే ఇప్పుడు ఏంటంటే ఈ గూగుల్ సెంటర్ అనేది వచ్చి కంపెనీలు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఆ జాబులు చేసుకుంటారు. ఇలా చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ సొంత ఊర్లోనే ఉంటారు కాబట్టి చాలా మంచి. ఇప్పటి వరకు నిజంగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఉపాధి అవకాశం కోసం గానీ ఉద్యోగ అవకాశాల కోసం గానీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఈ 15 నెలల కాలంలో పెట్టుబడులు వచ్చాయి. ఎలా అనిపిస్తుంది అసలు మీకు? చాలా బాగుందండి. ఇది ఒక మంచి కార్యక్రమం అండి. ఇది చదువుకున్న ఒక విద్యార్థి కూడా పై రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకోవడమే కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదండి. ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ వచ్చిన తర్వాత అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. ఇదైతే మంచి కార్యక్రమం చేశారు. ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాబోతున్నాయి. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,80,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏమనిపించింది మీకు? మంచిదేనండి, ఇది చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి ఒకే ఒక ఆలోచన అండి, నేను ఒక ఉద్యోగం చేసుకోవాలి, నా తల్లిదండ్రులు పోషించుకోవాలి, మా ఇంట్లో నేను ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అండి. ఇప్పుడు ఈ ఉద్యోగాలు రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే ఛాన్సులు మెరుగయ్యాయి. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ అందరూ కూడా కృతజ్ఞతగా ఆయనకి పాదాబంధన చేస్తూ మంచి ప్రోగ్రాం చేసినందుకు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణపడి ఉంటారండి ఖచ్చితంగా. నా పేరు శ్రీనివాస్ అండి. విశాఖపట్నం జిల్లా అనంతపురం, మా పెద్దపాలెం గ్రామం. ప్రెసిడెంట్ మా అనంతపురం మండలంలో ఈ డేటా సెంటర్ రావడం అనేది మా అనంతపురం మండలంలో అందరూ చేసుకున్న అదృష్టం సార్. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి ప్రత్యేక పాదాబంధన చెప్పాలి సార్. ఎందుకంటే మా ఏరియాలో ఒక హైదరాబాద్ ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో అంతకంటే ఎక్కువగా డెవలప్మెంట్ మాకు అవడానికి అవకాశం ఉంది. తర్వాత మా పిల్లల ఫ్యూచర్ ఇంకా మారింది, మా ఫ్యూచర్ కూడా మారాయి. ఇక్కడ అభివృద్ధి పదం అనేది ఇంకా ఎక్కువగా జరుగుతుంది. అన్ని సిటీల మీద మాది కూడా బిగ్గెస్ట్ సిటీ కూడా అవుతుందని మేము చాలా ఆశిస్తున్నాం సార్. రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతుంది. అందులో భాగంగానే గూగుల్ సంస్థ ఇక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది. గూగుల్ సంస్థ ఆ డేటా సెంటర్ కోసం 1,30,000 కోట్ల రూపాయల మేర ఇక్కడ పెట్టుబడి పెట్టబోతోంది. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,88,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. దీన్ని ఎలా చూస్తారు సార్? మేము చాలా ఆనందంగా చూస్తాం సార్. ఎందుకంటే ఇంతవరకు మా చుట్టుపక్కల ఉన్న పిల్లలు అందరూ కూడా ఇంజనీరింగ్ చేసి ఖాళీగా ఉండి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడి, కానీ ఈ డేటా సెంటర్ రావడం వల్ల మా పిల్లలు మా ఇంట్లో ఉంటూ ఉంటారు, ఇక్కడ ఉద్యోగం చేసినట్టు ఉంటది, మా పిల్లలు మేము కళ్ళమల్లి చూసుకున్నట్టు ఉంటది. ఇవన్నిటికంటే అభివృద్ధి పదం అనేది సిటీ లిమిట్స్ లో కంటే చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం చాలా విజన్ నాయకుడండి. ఆయన నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఎంత డెవలప్ అయినా అంతకు 100 రెట్లు డెవలప్మెంట్ అవ్వడానికి ఉంది. తర్వాత ఇది ఆసియాలోనే చాలా పెద్ద డేటా సెంటర్ గా ఇది మాకు అభివృద్ధి చెందుతుంది. అసలు మాకు ఈ తర్లువాడ గ్రామం అంటే ఇప్పుడు సిటీ లిమిట్స్ మీద అది మాకు పాతపట్నం, ఇది కొత్తపట్నంగా అవుద్దండి. మాకు విలేజ్ లో ఉన్న ఇది మాకు పెద్ద సిటీ కింద ఏర్పడుతుందండి. ఇక్కడ ఈ తర్లువాడలో ప్రజలకు కూడా మా రిక్వెస్ట్, మా ప్రజలతో రిక్వెస్ట్ ఏంటంటే ఈ గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటది. దయచేసి అర్థం చేసుకొని మనం ల్యాండ్స్ ఇచ్చినా, ఎక్విజిషన్ చేసినా, ఏది ఇచ్చినా మనం గవర్నమెంట్ సహకరించి మనం ఇచ్చిన రోజు మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటది. లేనిపోయిన ఎవరు
ఎవరో మాటలు వినటం, అది మనం ఇవ్వకపోవడం వల్ల మన భవిష్యత్తు, మన డెవలప్మెంట్ మనం దూరం చేసుకునే వాళ్ళు అవుతాం. మన పిల్లలు ఎక్కడికో వెళ్ళి లక్షల అప్పులు చేసి మనం ఎక్కడికో పంపించడం, వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేకపోవడం, వాళ్ళ ఇబ్బందులు పడడం జరుగుతుంది. అందువల్ల ఎవరో చెప్పారని కాకుండా మన ఇండివిజువల్ గా మనం ఆలోచించి మనం అభివృద్ధి పదంగా మనం నడిస్తే, మన భూములు మనం ఇచ్చి, మనం ఎవరి మాట వినకుండా కరెక్ట్ గా నడగలిగితే ఇక డేటా సెంటర్ స్టార్ట్ అవ్వడం, మంచి అభివృద్ధి చెందడం, ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి రావడం, మనకి ఉద్యోగాలు అంటే మనం అమెరికాలో వెళ్తున్నాం అండి, అమెరికా నుంచి మనకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది చాలా సంతోషకరం సార్. మన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుకి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు అడుగులు వేస్తూ ఉంటే, అందులో భాగంగా డేటా సెంటర్లను తీసుకొస్తూ ఉంటే, ఈ డేటా సెంటర్ వల్ల ప్రతిపక్షాలకు చెందినటువంటి కొంతమంది నేతలు వీటి మీద ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది ఎలా చూడాలంటే, అభివృద్ధి పదం అనేది కొంతమంది కిట్టగా అది అభివృద్ధి చేయక ఇది రాంగ్ డైరెక్షన్ చెప్తున్నారండి. అదంతా చాలా తప్పు. ఏదైనా ప్రజలకు ఉపయోగపడిన దానికి మనకి రాజకీయాలతో సంబంధం లేకుండా, పదవులతో సంబంధం లేకుండా మన పిల్లల అభివృద్ధి కోసం మనం చూసుకుంటే రేపు ఫ్యూచర్ భవిష్యత్తు ఉంటుంది.